శాంతి దూతగా, భారత భూమికి మోక్షదాతగా అవతరించిన జాతిపిత యుగ పురుషుడు మహాత్మా గాంధీజీ. ఆయన సత్యం, అహింస, ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం, ఆత్మనిగ్రహం, దేశభక్తి, దైవభక్తి, మానవతావాదాన్ని ప్రపంచానికి అందించారు. అందుకే విశ్వ మానవాళి చేత మహర్షిగా, దైవాంశ సంభూతినిగా ఘనకీర్తి ఆర్జించారు. గాంధీజీ స్వాతంత్ర సమరంలో పాల్గొన్న ప్రతి ఘట్టానికి కళా హృదయాలు స్పందించాయి. నటులు రంగస్థలంపై నాటకాలుగా ప్రదర్శించారు. హరికథలు, బాపూజీ కథలను గానం చేశారు. కొందరు భజన కీర్తనలు పాడారు. కథకులు అనేక నవ్య రీతులలో ఆయన ఉద్యమాన్ని రసవంతంగా ప్రచారం చేశారు. కవులు తమ భావాల్ని కవితా రూపంలో వెలువరించారు. తెలుగు సాహిత్యంలో ప్రాచీన కవులు, ఆధునిక కవులు అందరూ కూడా మహాత్ముని గుణవైభవాన్ని అక్షరాలలో ఆవిష్కరించారు. ఆ మహాత్ముడికి మహాకవులు చేసిన అక్షరాభిషేకాన్ని వీక్షిద్దాం. అమోఘమైన అమృతం వంటి ఆత్మశక్తిని ప్రజలకు పంచడం వల్ల అహంకారులు, క్రూరులు కూడా పశ్చాత్తాపం చెందుతున్నారు. జగమంతా గాంధీజీ అహింసా మార్గంలో నడవాలని ఆశపడుతోంది. ఆయన అమృత దీక్ష వల్ల శాంతి వర్ధిల్లుతుంది అంటారు శ్రీ వెంకట పార్వతీశ కవులు. జగము సర్వంబు నీ అహింసా ప్రబోధ భావ పరిణితిగన ఆశపడుచునుండే అమలతేజ మహాత్మా నీ అమృత దీక్ష ప్రబలుగాకిక శాంతి ఏర్పడినదాకా అని. ఆధునికాంధ్ర సాహిత్య జగత్తులో విరాణ్మూర్తి, జ్ఞాన్పీఠ్ పురస్కార గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకనాడి తడి దేశానికి మేలు చేసినట్టి నిద్రాగతింగూరుకు పొందుచునుండిన వారికి మెలకువ తెచ్చే కొందరు దయకలమిన్ కలవరింతరు నిద్రలోపలను గాంధీ గాంధీ అనుచు జనముల కలవరింతయది స్వతంత్రవాణి మూర్తి అన్న ఎట్లు అందులో లాభమున్నట్లు చూచి నిద్ర చెందినటువంటి భరత జాతిని నింగిరవిలా మేల్కొలిపి దాస్యజనులను ఉద్ధరించిన పరమపురుషుడు గాంధీజీ ప్రజలు నీ గుణగణాలకు ఆకర్షితులై నీ పేరు నిద్రలో కూడా కలవరిస్తున్నారు. నీ పేరే స్వతంత్ర భావాలకు ప్రతిరూపంగా భాసిల్లుతుంది అంటారు శ్రీ విశ్వనాథ. త్యాగం, సత్యనిరతి, పరోపకారం, బ్రహ్మచర్యం, ఐకమత్యం, దీనజనుల రక్షణ, భక్తి మొదలైన గుణ సంపద కలిగిన ధీరుడు మహాత్ముడు గాంధీజీ అంటూ డాక్టర్ దివాకర్ల వెంకటావధాని గారు గాంధీజీని శ్లాఘించారు. ఎనగన రాని త్యాగము, సహిష్ణుత, అన్యహితానురక్తి, సత్యనిరతి, బ్రహ్మచర్యము, నితాంత సమత్వము అంటూ శ్లాఘించారు. కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు అంటారు, కనిపింపదిది ఏమి కనకకాంతల చెందు సత్యావతార ప్రశాంతమూర్తి, వినిపింపదిది ఏమి వీణుల విందుగా రఘుపతి రాఘవ రామ భజన, గలదప్పినేని ఏ కాలమ్ము గలగలలాడుచునుండ బిర్లాల మేడ, తలవంచనేమి మిన్నుల ముద్దుగును మూడు రంగుల వీర భారత పతాక అంటారు బాపూజీ. ఇక లేరనే విషాద వార్త విన్న కరుణశ్రీ. అలాగే శ్రీ పోతుకూచి సాంబశివరావు గారు అంటారు, తరానికొక తార మానవుడిగా తరలి వస్తుంది, యుగానికొక కొత్త జగం ఉగాదిగా పల్లవిస్తుంది, గాంధీ జీవనం ఒక తరం, గాంధీ ధ్యేయం ఒక యుగం, కాలంతో కలకాలం నిలిచేవి గాంధీజీ తత్వం అంటారు. భూగోళమై స్థిరమై, చైతన్యమే నడకై, శాసనమై మాటై, ముక్తి మార్గమై సూక్తై రూపొందిన మూర్తే మహాత్మా గాంధీ అంటారు. భరతమాత తల రాతను భాగ్య విధాతై గాంధీజీ దాస్యజనుల సంఖ్యలను ఛేదించాక స్వేచ్ఛా తిలకంతో ఉన్న భరతమాత వైభవాన్ని
శ్రీ బోయి భీమన్న గారు వేకువగుదాక పోరాడి విజయమంది మేలుకొల్పు పాడి వైతాళికుండు సుప్రభాతము పూర్తిగా చూడకుండా కదలి తానుచు చీకట్ల కలిసే మరలే అంటారు. అలాగే అభ్యుదయవాది, సామ్యవాది, అతి నవ్య ధోరణులకు స్వాగతం చెప్పిన ఆరుద్ర పెదవులపై చిరునవ్వుతో సేవలో అసూలు బాసి అమరత్వం పొందిన బాపూజీ దీక్ష మాకు ఆదర్శం అంటారు. నిరంతరం మా హృదంతరంలో నిండు వెలుగు జ్యోతి అంజలి జేకునుమా బాపు శ్రద్ధాంజలి గైకునుమా భయంకర స్వార్థాస్పాలితమై సర్వప్రజ సంక్షోభిస్తే సత్యాహింసల బోధన చేసి నిరంతరం చిరంతన దాస్య పరంపర తామర తంపరగా కాక తారక మంత్రము తెలిపి రాట్నముతో పోరాటము సల్పి నిరంతరం అంటూ ప్రజల గొడవే ఆయన గొడవ, ప్రజల సమస్యలే కవితలుగా మలచిన ప్రజల కవి, ప్రజల హృదయాలలో ప్రదర్శించిన కవి శ్రీ కాళోజీ నారాయణరావు గారు అంటారు, ఓ బాపు, ఓ జాతిపిత, ఓ మహాత్మా, నీ జీవితం ఆశాంతము సత్యంతో ప్రయోగాలు, నీతి నిజాయితీ మనుగడ నీ నడవడి, నీ ఉద్యమాల ఫలితాలు సత్యాహింసాల ధ్వజాలు, మానవతా మహాయాత్ర మార్గములో మైలురాళ్ళు, వెలుగుకై పైకెత్తినట్టి నిలిచి ఉన్న స్తంభాలు. బాపు, నీ జీవితం. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా. సత్యంతో ప్రయోగాలు. బాపు, నీ జీవితమే సత్యంతో ప్రయోగాలు అంటారు. అలాగే వచన కవితా పితామహుడు శ్రీ కుందుర్తి ఆంజనేయులు గారు అంటారు, ప్రజలందరూ గాఢంగా నిద్రిస్తున్న వేళ చీకటి స్వైర విహారం చేస్తున్నప్పుడు ఆ కాలంలో వచ్చిన రవిల ఒకానొక వృద్ధ భారతీయుడు చినిగిన కొల్లాయి కట్టుకొని చేత్తో కర్ర పట్టుకొని గుండెలో విశ్వాస బలం గూడు కట్టుకొని ఎవరికి అందనంత ఎత్తున ఊహల మేడ కట్టుకొని ఒంటరిగా పరిగెత్తుకొని వచ్చి ప్రజల హృదయాల్లో స్వాతంత్ర ఊహలు రేపాడు అంటారు. ఇసుక తిన్నెల బియ్యపు రాశిలో రాసిన భాషలో లవణమని పేరు పెట్టి తానే తల్లిగా, తానే తండ్రిగా, తానే సర్వభారతీయ స్వాతంత్ర దీక్షా శక్తిగా, పరదాస్య బంధ విముక్తిగా అభయహస్తం లాంటి తన దక్షిణాస్తం ఎత్తి కరకరా పొడిచి వస్తున్న కర్మ సాక్షిగా నమస్కరించి హింసావాద సింహాపీడ వదలడానికి అహింసా గాంధీజీ మార్గం అన్నాడు. చిత్రంగా ఉంది దండయాత్ర. దాని పేరే దండియాత్ర అంటారు శ్రీ కుందుర్తి. అమరత్వం అందుకున్న బాపూజీకి మా నుతులు అంటూ అభ్యుదయ విప్లవ కవితోద్యమాల రథసారథి మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు అంటారు గాంధీజీ గురించి, అతడు అసామాన్య వ్యక్తి, తృణం కన్నా తేలిక, మేరు కంటే ధీరుడు, ఆగర్భ శ్రీమంతుడు, నిత్య దరిద్ర నారాయణుడు, వయస్సు మీరిన బడుగు, వయస్సు లేన నిసువు. అతడు అన్యాయం సమక్షంలో అగ్ర మహోదగ్రమూర్తి, చరాచర ప్రపంచానికి క్షమా మార్గదర్శి అంటారు శ్రీశ్రీ. అలాగే సంప్రదాయాన్ని జీర్ణించుకున్న ప్రయోగశీలి, విశ్వమానవ హృదాంతరాల్లో చైతన్య జల
జలపాతాల సవ్వడికి విప్లవ జ్వాలలు వేడిని రగిలించి కవితా ప్రపంచంలో మానవతావాదానికి మనోజ్ఞ రూపాన్ని దిద్దిన జ్ఞానపీఠాధిపతి డాక్టర్ సి నారాయణ రెడ్డి అంటారు, హిమాద్రి ఎంత ఎత్తు, హిమాద్రి ఎవరి సొత్తు, మహాత్మా నీ స్వరూపం తుహినాద్రికి సంక్షిప్త రూపం, బాపు నీ చిత్తం ప్రపంచానికి దొరికిన విత్తం, నరకల్లో నందనాలు దాటి ఇరుకు గుండెల్లో స్వరతరంగాలు మీటి పుట్టు బానిసలను పులిపిల్లలుగా మార్చి మట్టి బిడ్డలను మణిబింబాలుగా తీర్చి జీవం చచ్చిన జాతి రక్తంలో చెంగల్వలు పూయించి వట్టిపోయిన దేశ వృక్షంలో వసంతాలు వెలయించి సామ్రాజ్యాలు గడగడలాడగా చల్లగా నవ్విన మహర్షి పంతరాగాలు పొంచి పొంచి చూడగా పావురాళ్లను రువ్విన మనస్వి అంటూ సత్యం, అహింస, స్వాతంత్ర భావాలను జగానికి అందించి అధర్మం పెరిగిన ఈ లోకంలో ధర్మదేవతను 4 పాదాల నిలబడేలా చేసిన నవ్య దూతవు బాపు అంటారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ విధంగా ప్రాచీన కవులు, ఆధునిక కవులు అందరూ కూడా బాపూజీని సత్యమంత్రము తెలిపినావు, ధర్మతంత్రము నిలిపినావు, జ్ఞాన కనివై వెలిగినావు, సర్వశ్రేష్ఠి బాపూజీ, విశ్వమంతా నీ దివ్య చరిత్రను చదివి విని పరవశించి తన్మయత్వంతో ఆడిపాడింది అంటూ బాపూజీ దివ్య గుణగణాలకు అక్షరాంజలి ఘటించారు. జాతిని ఉద్ధరించిన మహాయోగిగా కీర్తించారు. జయము జయము ధర్మమూర్తి, జయము జయము శాంతి కీర్తి, జయము జయము త్యాగశక్తి, నిత్య జయము బాపూజీ. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వారందరికీ శతదా సహస్రదా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు కొల్లూరి గారు. మొన్ననే ఉగాది పురస్కారం కూడా అందుకున్నారండి. ఉగాది రోజు తెలుగు తల్లి పురస్కారం. చాలా సంతోషం అండి, మీకు అభినందనలు. చక్కటి అంశాన్ని తీసుకొని ఇవాళ పత్ర సమర్పణ చేశారు.